ఇక సంవత్సరం అయిపోయింది. ఈ కేసులు గీసులు పీసులు బంద్ చేసి మిగిలిన 4 ఏళ్ళు మరి జమిలీ వస్తే 2.5 ఏళ్ళు ఉంటుంది. మిగిలిన 4 ఏళ్ళు 2.5 ఏళ్ళలో పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇన్కంప్లీట్ ఉన్నాయి, కంప్లీట్ చేయండి. కక్ష సాధింపులు వద్దు. కక్ష సాధింపులతో జరిగేది ఏం లేదు. ప్రజలు క్షమించరు. నిన్న యాదాద్రి టెంపుల్ పోయినాం. ఒక 50 మీటర్లు బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది. రాకపోకలు మొత్తం కంప్లీట్ 98% అయిపోయింది. జస్ట్ 2% సంవత్సరం నుంచి పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వం వేసింది కనుక మేమెందుకు అన్నట్లా. ఇది తిండి పెట్టే ప్రాజెక్టు, అన్నం పెట్టే ప్రాజెక్ట్. ఇది లక్షలాది మంది బతుకుదేరిచ్చే ప్రాజెక్ట్. ఇది తెలంగాణకు అన్నం పెట్టే ప్రాజెక్ట్. ఇది తెలంగాణకు అన్నం పెట్టే ప్రాజెక్టు ఇలా గంగలో కలుపుతామని చెప్పి వాళ్ళు కింద పడేస్తామని చెప్పి కష్టపడితే మీరు దాని గురించి పట్టించుకోకుండా ఉంటే కాదు. క్యాబినెట్ మొత్తం పోయి ఆడ కూర్చుంటారా, ధర్నా చేస్తారా, నిరాదరణ చేస్తారా, ఏం చేస్తారో చూడండి. లేదు అఖిలపక్షం మీటింగ్ పిలుచుకొని అందరం తీసుకుపోతారా వచ్చేవాళ్ళని చూడండి. మేము చెప్పిన దానిలో ఏమైనా అబద్ధం ఉందా? ప్రధానమంత్రి గారు మహబూబ్నగర్లో మాట ఇచ్చిండ్రా లేదా? జాతీయ హోదా కలిగిస్తామని చెప్పిండ్రా లేదా? సంవత్సరంలో కంప్లీట్ చేస్తామని చెప్పిండ్రా లేదా? మరి ఈరోజు ఎందుకు దాని మీద నోరు మెదపట్లేదు? సంవత్సరం తర్వాత ఈరోజు ఫైల్ వాపసు వచ్చిందంటే పాలమూరు ప్రజలు గుండె పలుకుతారు. ఇది ఫ్యూచర్లో అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు, ఆపుతున్నారు, ప్రభుత్వం పట్టించుకుంటలేదంటే. ఇన్ని రిజర్వాయర్లు నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ టోటల్గా 64 కిలోమీటర్ల పొడవున ఎన్నో ఆయకట్టలు వచ్చినాయి. 63.34 టీఎంసీల రిజర్వాయర్లు. ఒక 2.5 రిజర్వాయర్ 2.5 టీఎంసీ లక్ష్మీదేవిపల్లి వదులుకుంటే మిగతా మొత్తం అంటే దాదాపు 61 టీఎంసీ కంప్లీట్ అయినాయి రిజర్వాయర్లతో పాటుగా. 12,30,000 ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి ఈ గొప్ప పెద్ద ప్రాజెక్ట్ ఇది. దయచేసి మరి ఈ నత్తనడగా నడుస్తున్నటువంటి పనులను కంప్లీట్ చేయాలి. 6 నెలల్లో కంప్లీట్ చేస్తామన్నారు. ఇప్పటివరకు కూడా ఏం అతిగతి లేదు. ఆంధ్రప్రదేశ్ వాదిస్తున్నటువంటి మితండ వాదనది. త్వరలోనే మరి ప్రధానమంత్రిని కలిసి అనుమతులు తీసుకొని రావాలి. లేదంటే పాలమూరు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని క్షమించరు. పాలమూరు ప్రజలు మిమ్మల్ని ఉట్టిగా వదిలిపెట్టరు. పాలమూరు ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే వెంటనే మీరు 4 నెలల్లో 3 నెలల్లో నీళ్ళు అందిస్తామన్నారు. అక్కడ వచ్చి శపథం చేసి చెప్పిండ్రు. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. దాని మీద దృష్టి పెట్టాలని పాలమూరు ప్రజలు కూడా చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నా. దయచేసి పాలమూరు ప్రజలారా ఒక్కసారి మీరు చూడండి. మేమేం చేసినామో చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. మేము 10 సంవత్సరాల కాలంలో ప్రతి నెల మీ ఊర్లో కావచ్చు, మీ జిల్లాలో కావచ్చు జరుగుతున్న పనులు మీరు చూడండి, అభివృద్ధి చూడండి, మీ భూముల విలువ చూడండి, మనిషి విలువ చూడండి, ఉపాధి అవకాశాలు చూడండి, ఆర్థిక పరిస్థితులు చూడండి, ఇవాళ సంవత్సర కాలం చూడండి. మనకు బతుకు తెరువు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ ఒక్కటే. ఇది కంప్లీట్ అయితేనే మన తలరాతలు మనకింత అన్నం పెట్టే ప్రాజెక్ట్ ఇది ఒక్కటే. మనకింత బువ పెట్టేది ఒక్క ప్రాజెక్టే. కనుక దయచేసి దీని మీద మీరు దృష్టి పెట్టి ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా దీని మీద చర్చించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేటట్టు చేయాలి. లేకపోతే ఖచ్చితంగా ఈ ఉమ్మడి జిల్లా కావచ్చు, నల్గొండ కావచ్చు, వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల రైతు సంఘ నాయకులతో రైతులతో కూర్చొని మరి ఏ రకమైనటువంటి కార్యాచరణ ఇవ్వాలి, ఏం చేయాలని దానిపైన కూడా మేము ఆలోచన చేస్తాం. వదిలిపెట్టాం. 80% కంప్లీట్ అయిన ప్రాజెక్టును వదిలిపెడితే ఇక మనకు
జన్మల్లో కూడా జరగదు అది. మళ్ళా ఈ ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి మనకు మాట ఇచ్చింది కనుక ఆ ప్రధానమంత్రి దగ్గరనే కూర్చొని మీరు తీసుకొస్తారా, అఖిలపక్షాన్ని తీసుకెళ్తారా, మీరు పోయి కొట్లాడతారా, ఏం చేస్తారా, అనుమతి తీసుకురావాలని చెప్పి ఈ కక్ష సాధింపులు బంద్ చేసుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.